నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనమైతే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం దొడ్డి కొమరయ్య భవనం గురించి మాట్లాడడానికైతే చాలా మంది కుర్మలు అయితే ఇక్కడికి వచ్చారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. మొన్నడు కూడా మన సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లోనైతే ఇదే విషయంపై పెట్టారు. మళ్ళీ ఈ రోజు ఏప్రిల్ 1 రోజు మళ్ళీ దొడ్డి కొమరయ్య పెట్టారు. మరి ఇది దేనికి విశేషం, అసలుకి ఎందుకు ఈ రోజు పెట్టారు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటో వారి మాటలోనే తెలుసుకుంటాం. జాతికి తెలియాల్సిన అవసరంతోనే మరి ఈ ధర్నా చౌక్ దగ్గర వచ్చినాము. కొన్ని విషయాలు స్పష్టంగా మళ్ళీ జాతికి తెలియాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో ఉన్నటువంటి యువకులకు అలాగే పట్టణానికి వచ్చి చదువు కోసము ఏదైతే హాస్టల్ వసతి అవసరం ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్ని కులాలకు ప్రతి ప్రైమ్ లొకేషన్లలో వాళ్ళకు హాస్టల్ వసతులు అనేది కల్పించడం జరిగింది. మన కుర్మ కులానికి దౌర్భాగ్య పరిస్థితి ఈ కుర్మ కుల పెద్ద మనుషులు తీసుకొచ్చారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టడం, అంటే వీళ్ళకి ఒకటే సంస్కృతి ఉంది, తాకట్టు 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 తప్ప ఇంకా వేరేది ఏం లేదు, ఓన్లీ డబ్బు రూపంలో. అయితే ఇక్కడ స్పష్టంగా మొత్తం జాతికి తెలియాల్సింది ఒక అవసరం ఉంది. జీవో నంబర్ 189 ప్రకారంగా మనకు భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇచ్చిన దాన్ని 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తే ఈయన స్వార్థం ఎమ్మెల్సీకు 10 కొరకు యాదవ్ కులాలకి ఒక 5 ఎకరాలు 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన క్లియర్ గా ఆయన మెసేజ్ లో ఏం రాశారంటే, శ్రీనివాస్ యాదవ్ గారు రిక్వెస్ట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే నేను ఈ ల్యాండ్ ని ఆయన రిక్వెస్ట్ ను అంగీకరించి నేను ఇచ్చేసానని చెప్పాడు. అంటే ఈయన ఇంటి సొంత ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్. అంటే జియో 189 ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ 5 ఎకరాలు 5 కోట్లు పోయినాయి. దాని తర్వాత మళ్ళీ బీసీ వెల్ఫేర్ వాళ్ళు మెమో ఇష్యూ చేశారు. ఆ మెమోలో క్లియర్ గా ఉంది, కామన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కుల సంఘాలు ఎన్నైతే జాతులు ఉంటాయో అన్ని సంఘాలను కలిపి ఒక కామన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కు బదిలీ చేయాలి. కానీ దాని ఆధ్వర్యం మళ్ళీ దాని అథారిటీ అన్ని గవర్నమెంట్ కు అధికారాలు ఉన్నాయి. ఇవేవి పట్టించుకోకుండా ఏకదాటిగా ఒంటెద్దు పొగడలతో మరి భూమి పూజ చేయడం జరిగింది. ఇందులో మనకు తెలుసు, రీసెంట్ గా 20 మార్చ్ 2026 నాడు ఈ భూమి పూజలు క్యామమల్లేశం, యజ్ఞమల్లేశం, వీర్లైలయ ఈయన కొంచెమన్నా ఈయన తెలివితేటలు ఏముందో మరి తెలుసుకోవాలి. గవర్నమెంట్ విప్ ఉండి ఒక ఆలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి యాక్చువల్ గా ఈమె సింధూర నారాయణ కూతురు. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది క్లియర్ గా, ఒకటి స్పష్టం. కుల సంఘాల అనే పేరుతో ఇచ్చిన భవనాలు కుల సంక్షేమ సంఘం, కులానికి సంక్షేమం కొరకు వాడాలి. ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చి ఇది కబ్జా చేయడానికి అనేది క్లియర్. ఎందుకంటే మనకు తెలుసు, ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఏ ప్రభుత్వం నారాయణ సంస్థకు, ఏ ప్రభుత్వం శ్రీ చైతన్యకు ఇవ్వడు. కేవలం ఒక కులాల పేర్లతో ఇచ్చి మళ్ళా వీళ్ళకు గాలం వేసి, ఈ గాలం ఇలా డబ్బు రూపంలో పదవి రూపంలో ఇలా గాలాలు వేసి ఆ చేపలను పట్టినట్టు పట్టుకొని వచ్చి వీళ్ళ చెప్పు చేతుల్లో, అంటే గవర్నమెంట్ ఇందులో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు అలాగే మరి వెన్ నరేంద్ర రెడ్డి గారు కలిసిన తర్వాతనే ఈ డిసిజన్ మారింది. అంటే దీనిలో కంప్లీట్ గా సీఎం ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది స్పష్టం అవుతుంది. కుల సంక్షేమానికి యూజ్ చేసిన దాన్ని కుల సంక్షేమానికే ఉపయోగపడాలి. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో నారాయణ సంస్థ D1 స్కూల్ వీళ్ళు కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, తరిమి కొడతాం. ఇప్పుడు గ్రామాలలో నుంచి ఒక్కసారి డోలు పట్టుకొని దండు కదిలితే మీ నారాయణ సంస్థలు ఎక్కడ ఉన్నావు తగలబట్టబడుతున్నాం. ఎందుకంటే మీ నారాయణ సంస్థలలో మీరు ఆంధ్ర పెత్తనం మళ్ళీ ఇక్కడ కొనసాగించడం, తెలంగాణలో మీరు మళ్ళీ మా కుర్మ విద్యార్థులు ఎంతో మంది మీ నారాయణ సంస్థలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కడిదక్కడ మీకు తగలబెట్టడానికి దండు కదులుతుంది. జాగ్రత్త ఉండండి. ఖబర్దార్ నారాయణ, ఖబర్దార్ సింధూర, ఖబర్దార్ బీర్లైలయ, ఖబర్దార్ యజ్ఞమల్లేశం, ఖబర్దార్ క్యామమల్లేశం, ఆ తొత్తుగాళ్ళు అనుచరులు ఖబర్దార్. పైన ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన ఆత్మగౌరవం, దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కులస్తులకు విద్యార్థులకు మాత్రమే వినియోగించుకోవాలని ఇచ్చారు. దాన్ని ఇక్కడ ఉన్న కొంత కుల పెద్దలు కలిసి కుంభక్కై దాన్ని కాకుండా వాళ్ళ సొంత స్వప్రయోజనాలకు వాడుకుంటారు. దానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుంచెల్లే పుట్టింది. ఈ కుర్మ ఉద్యమం కూడా కరీంనగర్ నుంచెల్లే పుట్టింది. అంతిమంగా విజయం కూడా సాధిస్తుంది.
ఎంతటి వరకైనా తెలంగాణలో ఉన్న కుర్మలంతా ఏకమై సాధించుకుంటామని మనం చెప్తున్నాం. అని చెప్పండి అన్న, అసలు మొన్న కూడా ఈ కుటుంబ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ రోజు April 1 రోజు మళ్ళీ దొడ్డి కొమరయ్య భవనం గురించి మళ్ళీ కూడా ధర్నా చౌక్ లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందని అనుకోవచ్చు అసలు? తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఏళ్లుగా గొర్రెలను కాస్తూ అడవుల్లో తిరుగుతూ అర్ధ సంచారం చేస్తూ అందరికి జ్ఞానాన్ని నేర్పినటువంటి ఒక పెద్ద గొప్ప జాతి ఈ కురువ జాతి. గొర్రెల కాపర్లు వేల ఏళ్లుగా ఈ దేశానికి సనాతన అని మనం ఏమైతే అంటున్నామో ఆ సనాతన మార్గాన్ని నేర్పినటువంటి ఒక జాతి ఈ కురువ జాతి. ఇట్లాంటి గొప్ప జాతికి ఆదుకుందామనే గొప్ప ఉద్దేశంతో గత గవర్నమెంట్ గత ప్రభుత్వము కాస్ట్లీ ఏరియా అయినటువంటి కోకపేటలో 5 ఎకరాల జాగని 3 అంతస్తుల ఒక గొప్ప బిల్డింగ్ ని నిర్మాణం చేసి ఈ జాతిలో ఉన్నటువంటి పేదలు చదువుకొని గొప్ప స్థాయికి రావాలనే మంచి ఉద్దేశంతో జీవో తీసి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే కులంలో జన్మించినటువంటి యజ్ఞ మల్లేశం, క్యామ మల్లేశం, బీర్ల ఐలయ్య వీళ్ళు దుర్బుద్ధితో ఈ స్థలాన్ని నారాయణ విద్యా సంస్థకి కట్టపెట్టడానికి సంవత్సర కాలంగా చూస్తా ఉన్నారు. రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితమే సింధూర నారాయణ అనే ఆమెను తీసుకొచ్చి అక్కడ పూజలు చేయించారు. మేము అప్పుడే ప్రశ్నించినాం, ఇది ఏం పూజనో మాకు అర్థం కాలేదు. క్షుద్ర పూజన, చేతబడా? ఎందుకంటే కులానికి ఇన్ఫర్మేషన్ లేదు, రాష్ట్రంలో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరికి తెలియకుండా హుటా హుటిన పోయేదో నిధులు తీసినట్టుగా పూజలు చేసిర్రు. మేము ఆ రోజే వీళ్ళ దురాగతాన్ని గుర్తించినాం. అయితే వరుస పెట్టి జరుగుతున్న ఈ ప్రోగ్రాంలు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, ఏదైతే మా కోసం ఇచ్చినటువంటి 5 ఎకరాల జాగని, మా కోసం ఇచ్చినటువంటి ఆ 3 అంతస్తుల భవనాన్ని తిరిగి పొంది మా పేద విద్యార్థులకు అందించే వరకు కూడా మేము ఎక్కడ కూడా ఎత్తిన పిడికిలి దించమని తెలియజేస్తా ఉన్నాను. అంటే మీ తర్వాత ఈ ధర్నా చౌక్ లో ధర్నా తర్వాత ఎక్కడి వరకు అన్న దాని కార్యాచరణ ఏంటి తర్వాత మీది? ఇప్పుడు ఓన్లీ కురువలే కాకుండా బీసీలలో ఉన్నటువంటి 41 కులాలు, అందరు కులాలు కూడా దయచేసి గుర్తుంచుకోండి. ఇది ఓన్లీ కుర్మ కులస్తులు చేస్తున్న పోరాటమే కాదు, మాతో పాటుగా ఉన్నటువంటి బీసీలు 41 బీసీలు అందరికీ కూడా అదే ప్రాంతంలో జాగాలు ఇవ్వడం జరిగింది. చాలా కులాలకు మీకు ఇచ్చిన బిల్డింగ్ మీకే తెలీదు. అందరు కూడా బయటకు వచ్చి గుర్తించుకోండి. మన భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి ఈ జాగాని అందరం ముందుకొచ్చి కూడా దీన్ని పొందుదాం. ఈ ప్రోగ్రాం ఎంత దూరం పోతుంది అంటే, ఇది ఇక్కడ నుంచి మొదలై పల్లె మండలం జిల్లా మా గొర్రెల కాపర్లు అడవుల్లో తిరుగుతుంటే ఆ అడవుల్లో తిరిగే గొర్రెల కాపరి దగ్గరకు కూడా ఈ ఉద్యమం పోతుంది. అందరం కలిసి పిడికిలు బిగించి మాకు వచ్చినటువంటి హక్కుగా ఈ స్థలాన్ని భావించి దాన్ని తిరిగి పొందుతామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధర్నా చౌక్ లో ధర్నా చేయడం ఉద్దేశం ఏంటంటే, కురుమ కులస్తుల ప్రయోజనాల కోసం, వెనకబడిన ఈ జాతుల కోసం, పల్లె నుండి వచ్చి పట్టణాలకు వచ్చి చదువుకోవడానికి హాస్టల్ వసతి కోసము, ఇతర బీసీ కులస్తుల కోసము, అనాథ విద్యార్థుల కోసము చదువుకోవడానికి వారి యొక్క ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందున్న రాజకీయ పార్టీల అవసరాల కోసం కావచ్చు, గత ప్రభుత్వాలు ఇచ్చిన హాస్టల్ భవనాల కోసం చదువుకోవడానికి మాత్రమే ఇచ్చాయి. కానీ ఎన్నడూ ఎన్నుకోబడని కులస్తుల చేతుల మేము రాజకీయ నాయకులము, లేకపోతే మేము తాను ఎమ్మెల్సీ కావడానికి కోసమో ఎమ్మెల్యే కావడానికి కోసమో ఈరోజు అనఫీషియల్ గా ఎలక్షన్ లో పోటీ చేయని, కుల సంఘాల్లో పోటీ చేయని, ఎన్నుకోబడని స్వయం ప్రకటిత లీడర్లు ఈరోజు కులాన్ని గ్రిప్పులో పెట్టుకొని, కుల ఆస్తులను గ్రిప్పులో పెట్టుకొని, బీసీ కులస్తుల ఆస్తులను గ్రిప్పులో పెట్టుకొని, వారి చేతుల్లో పెట్టుకొని ఈరోజు సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఈరోజు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈరోజు కులాన్ని నీరుగార్చే కుల ప్రయోజనాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, ఇప్పటినైనా మానుకోండి. కులం మేలుకున్నది, బీసీ కులాలు మేలుకున్నాయి, ఇతర కులాలు మేలుకున్నాయి. ఇక్కడ మీ ఆటలు సాగవు. లేకపోతే ఇప్పటికైనా తప్పుకోకపోతే, విద్యార్థులకు న్యాయం చేయకపోతే, కులస్తులకు న్యాయం చేయకపోతే మీకు చెంపదెబ్బలు తప్పవు. ఇప్పటికైనా మీరు మేలుకొని రియలైజ్ అయ్యి ఈరోజు ఆస్తి పాస్తులను వదిలేసి వెళ్ళిపోవాల్సిందిగా మేము దయచేసి సహృదయంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏదైతే కురువ ఉందో ఆ కులస్తుల ప్రయోజనాల కోసమే ఆస్తి పాస్తులు ఉండాలి, కోకపేట భవనం ఉండాలని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే కోకపేట భవనం అనేది ఒకటి పిల్లల కోసం, విద్యార్థుల కోసం నిర్మించాలని కూడా మీ మాటల్లో విన్నాం కదా. అయితే అలాంటి విద్యలో అక్కడ ఏమైనా సదుపాయం అనేది ఉందా అంటారా అక్కడ? అసలు గత ప్రభుత్వము
సో ఈ యొక్క కురువ మరియు కురుమ కులస్తుల కోసమే హాస్టల్ వసతి నిర్మించడం కోసమే అక్కడ ఉండి మారుమూల ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాతి గాని ఇతర బీసీ కులస్తులు గాని ఇతర మారుమూల ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదువుకోవాలంటే గొప్ప చదువులు చదువుకోవాలంటే ఎక్కడా వసతులు లేదు. కాబట్టి అక్కడ ముందు చూపుగా ఆలోచించి ఈ యొక్క జాతిలో నిరక్షరాస్యత అనేది ఎక్కువ ఉన్నది. పల్లెటూర్ల పొంటి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి ఉన్నత చదువులు చదువుకొని వారు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడానికి అక్కడ భవనాలు కట్టించారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఉన్న మిగతా సత్రాలు కావచ్చు అవి ఆల్రెడీ అమ్ముకున్నారు. ఎవరికంతా వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు. ఒక్కొక్క కుటుంబం వీళ్ళ కుటుంబాలు పంచుకున్నాయి. ఇప్పుడు దీని మీద కన్నుబడింది. ఇది కేవలం కులానికి ప్రయోజనం, కుల ప్రయోజనాల కోసం ఇచ్చింది. వీళ్ళు నేను ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి వీళ్ళు స్వయం ప్రకటితంగా ప్రకటన చేసుకొని దాన్ని గ్రిప్పులో ఉంచుకొని ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి దాని నుండి వచ్చే ప్రయోజనాలు పొంది రాక్షసుల్లాగా పందికొక్కులాగా మీద పడి తింటున్నారు. ఇప్పటికైనా మారుమూల ప్రాంతాల్లో కావచ్చు మహిళ కావచ్చు పిల్లలు కావచ్చు ఈరోజు మేలుకొని వాళ్ళని తరిమి కొట్టే రోజు వచ్చింది. కాబట్టి కుల ప్రయోజనాలు కాపాడుకోండి, బీసీల ప్రయోజనాలు కాపాడాలని మేము అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఇది దగ్గర ఒక ఏడాది నుంచి నడుస్తూనే ఉంది. కాకపోతే దాన్ని బయటికి రాకుండా సర్వ ప్రయత్నాలు చేసే కాడికి చేసిర్రు. ఏదైతే మొన్న రీసెంట్ గా ఒక 3 నెలల నుంచి కూడా కొన్ని పత్రాలు బయటకు వచ్చినాయి. మేము ఆఫీసర్లను పోయి అధికారులను పోయి అడిగినాం. ఎవరైతే ఆఫీసర్ దీనికి సంబంధించిన ఆఫీసర్ ఉంటారో బీసీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ కాడికి పోయి అసలు ఏం జరుగుతుంది, ఏంది దీన్ని గత ప్రభుత్వం ఎందుకు కేటాయించింది, ఎవరి ప్రయోజనాలు కేటాయించింది, మరి ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి వేరే ఆంధ్ర వాళ్ళకి కట్టబెడుతున్నాం, నారాయణ సంస్థలకు ఇస్తున్నాం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏందని కట్టి కడితే మాకు ఇవ్వలేదు. తర్వాత మేము కూడా కొంతమందికి ఆఫీసర్లకు ఫోన్ చేసి మేము అడిగితే వివరాలు కూడా ఇస్తలేరు, ఏంది ఇంత దుర్మార్గం వ్యవహరిస్తున్నారు అని చెప్తే మళ్ళీ వాళ్ళు కోపడితే వాళ్ళు అడిగిన సమాచారం ఇచ్చారంటే అప్పుడు పత్రాలన్నీ బయటపడ్డాయి. అసలు ఏం జరుగుతుంది, ఏపీలో ఉన్నటువంటి మంత్రి నారాయణ వాళ్ళ సంస్థలకు ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దొడ్డికొమరయ్య భవనం ఆత్మగౌరవం పేరుతో 5 ఎకరాల స్థలంలో కోకబెల్ల కట్టించిండో ఆ భవనం విద్యార్థులకు చెందొద్దు. ఎందుకంటే వీళ్ళంతా గొర్రెలు కాసుకుంటోళ్ళు, ఇంటర్ 10th వరకు చదువుకుంటారు, డిగ్రీ కోసం హైదరాబాద్ కు వస్తారు. వాళ్ళు ఇక్కడ వస్తుంటారు కాబట్టి కేసీఆర్ ఏం చేసిండు, మీరు భవనంలో ఉండాలి, భవనంలో మీరు చదువుకోవాలనే ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశంతో ఇచ్చిండు. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటరా లేకపోతే ఇంకా మిగతా అని చెప్పించు. వీళ్ళు ఏం చేస్తున్నారు, గొర్రెలు కాసుకుంటే పోరాళ్ళు హైదరాబాద్కి వస్తే మమ్మల్ని ప్రశ్నించవచ్చు, ఒక కంచాయిలు ఎత్తవచ్చు, మరో భాష నాయకులు ఎత్తవచ్చు, ప్రశ్నించే గొంతుకులు ఎత్తవచ్చు. ఈ గొంతుకులందరూ మా మీద మరల పడితే మా భవిష్యత్తు ఏంది, మాకు ఉనికి ఉండదు. ఇప్పుడు ఏదైతే దోసుక తింటున్నామో ఆ దోసుక తింటేందుకు అడ్డుపడతారు. సో దయచేసి ఈ రాక్షసుల్ని అడ్డుకోవడం కోసం ఏదైతే హైదరాబాద్ లో ఉంటారో ఇంద్రపార్క్ ధర్నా చౌక్ లో సిగ్గుచేటు మా జాతి అందరు కలిసి ఇక్కడికి వచ్చి మా జాతి మీదనే మేము పోరాటం చేసుకుని సిగ్గుచేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మేము పోరాటం చేస్తాం, మా శత్రువుల మీద పోరాటం చేయాలి. కానీ మా శత్రువులు మా జాతినే పుట్టి మమ్మల్ని కింది ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంతకంటే దుర్మార్గం ఏముంటో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, మీకు మాకు గట్టిగాడ పంచాయతీ లేదు, పాలడ పంచాయతీ లేదు. ఫస్ట్ మీరు నిజాలు తెలుసుకోండి, అవసరమైతే కమిటీ వేసుకోండి. సరే మేము ఆరోపిస్తున్నట్టు మేము ధర్నా చేస్తున్నట్టు మా నిజం లేదని చెప్పుర్రి, మీరు దేనికంటే ఒప్పుకుంటాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతోటి ఈరోజు ధర్నా చౌక్ వచ్చినామంటే మాకు అక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రోడ్ ఎక్కి మా బతుకుల్ని మా వ్యవహారాలను మేము తెలియజేసుకుంటున్నాం. కాకపోతే ఇప్పటికైనా ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు దొడ్డికొమరయ్య 99 జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో అఫీషియల్ గా జరుగుతున్నాయి. దానికి సీఎం గారు కానీ మంత్రులు కూడా వస్తారని తెలుస్తుంది. సో దయచేసి ఏప్రిల్ 3కైనా నిజాలు తెలుసుకోర్రి, మీడియా ద్వారా తెలుసుకోర్రి, మీ ఇంటెలిజెన్స్ వర్గం ద్వారా తెలుసుకోండి. నిజంగానే ఇది అన్యాయం జరుగుతుందా లేదా అనేది తెలుసుకోర్రి. దీనికి దుర్మార్గానికి పాల్పడిన ఏదైతే అవినీతి పాల్పడిన వాళ్ళకు కూడా శిక్షలు వేయర్రి. లేని ఎడల లేదు మేము వాళ్ళకే మద్దతు ఇస్తాం, వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అంటే దొడ్డికొమరయ్య మనమడుగా నేను దొడ్డి చంద్రం కడవెండించాలి. ఇంత దూరం వచ్చినా ఆ రోజు కూడా రవీంద్ర భారతికి వస్తా. మీరు కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాత్రం ఆన్నే పెట్రోల్ పోసుకొని తలగా నిలువున పోసుకొని సావడానికని నేను సిద్ధం. నా సాగుతోటైనా లీజు రద్దు చేసుకుంటారా లేదా అని చూస్తా. నా సాగు చూసి ఇంకైతే ఇద్దరు ముగ్గురైనా వస్తారు. మా సావులతోటైనా కురుమల బతుకులో వెలుగు నింపాలనేది మా కాంక్ష. అందుకోసమే కడవెండించాలి రైలు ఎక్కి ఇలా తీయడం జరిగింది. అన్న నమస్తే అన్న. నమస్తే అక్క. అన్న సార్ ఈ రోజు దొడ్డికొమరయ్య భవనం గురించి ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ లో ధర్నా ఇది నెక్స్ట్ తర్వాత ఎక్కడి వరకు వెళ్తది? మొన్ననైతే మరి సో మచ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టారు, తర్వాత ఈ రోజు పెడుతున్నామని కూడా ఆ రోజే చెప్పారు కూడా మీరు. తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటన్నా మీరు? అయితే నెక్స్ట్ కార్యాచరణ వీళ్ళు ఎంత చెప్పినా వింటలేరు. ఇప్పుడు స్టూడెంట్స్ తోని పెద్ద ఉద్యమం స్టార్ట్ చేస్తాము. ఆ దొడ్డికొమరయ్య భవనం దగ్గర
వేల మందితోని అక్కడ ధర్నా చేస్తాము. అట్లాగే నారాయణ కాలేజీలు గిట ప్రతి ఒక్క కాలేజ్ ను తెలంగాణలో ఉన్న నారాయణ కాలేజీలు అన్నిటినీ ముట్టడిస్తాము. వాళ్ళ ఈ కంపల్సరీ అక్కడ వెళ్ళి వాళ్ళ మన తెలంగాణలో వచ్చింది అసలు మనకి ఎందుకు? ఇంతకు ముందే మన తెలంగాణ పెట్టుబడిదారులు నీళ్లు అని వాళ్ళతో మనం సపరేట్ అయినా అని తెలంగాణ ఉద్యమం చేసి ఇప్పుడు మనం ఆ పెద్ద మనుషులు తీసుకొచ్చి మళ్ళా వాళ్ళను ఈ భూమిని వాళ్ళకే అంటగడుతుర్రు. ఎందుకు అంటగడుతుర్రు అని మేము ఒకసారి అక్కడ పోయి మేము 10 మంది అక్కడ వెళ్తే మా పైన దాడి చేసి మా పైన కేసులు పెట్టించారు ఎగ్గ మల్లేష్ గారు, క్యామ మల్లేష్ గారు. అట్లాగే ఇందులో ఇప్పుడు బీర్లా ఆయలన్న గారు గిట్ట కలిసిండు. ఆయన గురించి మేము ప్రచారం చేసినాం. పోయి మేము అక్కడ మన జాతికి, మన కుర్మ జాతికి ఏదో మనం చేస్తాడని ఉన్నప్పుడు మా జాతికి ఏదో చేస్తాడని అనుకుంటే ఆ ఎమ్మెల్యే మన బీర్లా ఆయలన్న మన జాతిని తుంగలో తొక్కి ఆంధ్ర వాళ్లకు ఈ జాగను కట్టబెడుతుండు. ఎందుకు కట్టబెడుతుండో ఏమో, మరి మన జాతి ముందుకెళ్ళొద్దా లేకుంటే ఎట్లాగో ఆయనలో ఏం ఉద్దేశం ఉందో తెలియట్లేదు. అట్లాగే మన ఈ దొడ్డి కొమరయ్యకు ఎందుకు ఇచ్చిండు మన కేసీఆర్ గారు? మన పిల్లల్ని చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలని మనకు ఇచ్చాడు. గాని ఇట్లా తుంగలో తొక్కుతారని మేము మా కులస్తులే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు మా పెద్దలే మనలను తుంగలో తొక్కుతారు. దయచేసి మీరు మన కులాన్ని పైకి తీసుకురండి, కానీ ఇట్లా తుంగలో తొక్కకండి దయచేసి. అన్నగారు మీకు మీ కాళ్ళు మొక్కి చెప్తున్నాం, మేము ఇట్లాంటివి చేయకండి. దొడ్డి కొమరయ్య అంటేనే ఒక సాయుధ పోరాటం చేసి ఉద్యమాలు చేసి తొలి అమరుడైన మన దొడ్డి కొమరయ్య, ఆయన పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆయన స్మరిస్తున్నామంటే ఆయన చేసిన త్యాగాలే. అట్లాంటి త్యాగాలు ఉండాలి. కానీ ఇప్పుడు తుంగలో తొక్కి నువ్వు రేపు పోతే నువ్వు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేను విలువడితే నీకు ఎవరు చేస్తాడు? ఈ ప్రజానికము యావత్ తెలంగాణ కుర్మలు, మన కుర్మలు అందరు చూస్తుర్రు నువ్వేం చేస్తున్నారో. మీరు ముగ్గురు అనేది అందరు చూస్తుర్రు, గమనిస్తుర్రు. ఖబర్దార్, మీరు ఎక్కడ ఏం తిరిగినా అని సభలు పెట్టినా అని మిమ్మల్ని కంపల్సరీ మిమ్మల్ని తరిమేస్తారని ఈ సభాముఖంగా ఇక్కడ చెప్పుకుంటున్నాను. దొడ్డి కొమరయ్య సాక్షిగా మిమ్మల్ని మేము నిలదీసి మిమ్మల్ని ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ భవనాన్ని అయితే మేము అసలు ఇడవదలుచుకోలేము. అయితే ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు 99వ జయంతి వేడుకలు అయితే మరి రవీంద్ర భారత్ లో జరుపుకుంటున్నారు. మరి అలాంటి ఆ వేడుకలకు మరి మీరందరూ కలిసి వెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి ఎట్లా చేస్తారు మీరు అందరూ? లేదక్క, అక్కడ రవీంద్ర భారత్ లో వెళ్ళడానికే మాకు ప్రసక్తి లేదు. మేము దొడ్డి కొమరయ్య భవనం దగ్గర కంపల్సరీ అక్కడనే మేము జయంతి దొడ్డి కొమరయ్య అక్కడనే చేస్తాం. మేము కొంతమంది ఊరోళ్ళం చుట్టుపక్కల ఊరోళ్ళం కలిసి అక్కడ 100 మందితో వచ్చి మేము జయంతి అక్కడనే చేస్తాం కంపల్సరీ దొడ్డి కొమరయ్యది అక్క. అంటే ఇప్పుడు ధర్నా చౌక్ అయితే ధర్నా పెట్టారు, మరి తదుపరిలో నెక్స్ట్ మరి ఇప్పుడు ధర్నా చౌక్ తర్వాత ఎక్కడి వరకు వెళ్తాది ఇప్పుడు ఈ ఉద్యమం అనేది? ఈ ఉద్యమం అనేది ఇంకోటి, మొన్న సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గిట్ట మేము సీఎం గారితో మేము విన్నవించుకున్నాము. దయచేసి ఈ ఒక్కటే కులం కాకుండా 42 కులాల గిట్ట సేమ్ అట్లాగే జరిగింది. మొన్న ముద్రాజ్ బిడ్డలు గిట్ట అక్కడనే ఇట్లాగే ధర్నా చేసిర్రు. వాళ్ళ భూమిని గిట్ట వాళ్ళు లీజ్ గా ఏదో అనుకో ఇచ్చినట్టున్నారు, వాళ్ళు గిట్ట చేస్తున్నారు. ఇట్లా అన్ని జరుగుతున్నాయా లోపల? మరి కేసీఆర్ సార్ గారు ఇచ్చిర్రు, మన ఈయన రేవంత్ రెడ్డి సార్ గారు మరి ఈ భూమిని వీళ్ళ ఎన్నుకుండి చేపిస్తుండా, ఏం చేస్తుండా? మేము చెప్పినా గానీ పెడచెవిన పెట్టి దాన్ని ఇడిచి పెడుతుండు, నిమ్మకు నీరెత్తినట్టు అవుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు దయచేసి మా భూములు వీళ్ళతో మాట్లాడి మాకు ఇప్పిస్తే సంతోషంగా ఉంటది. లేదంటే మేము ఈ ధర్నాలకు ఎంతకైనా తెగిస్తాము, ఏదైనా చేస్తాం. మేము ఇంకా ఇంకా ఏమన్నా ముట్టడించడానికి మేము వెనుకాడం. మేము మరి ఈ విషయంలో ఒకసారైనా ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఏమైనా ఉందా మీకు? ప్రభుత్వాన్ని కంపల్సరీ కలుస్తాము. స్టూడెంట్స్ తో అట్లాగే అన్ని జిల్లాల కుర్మల్ని ఐక్యం చేసి, అన్ని సంఘాలను ఐక్యం చేసి ప్రభుత్వాన్ని కలుస్తాము. ప్రభుత్వం గిట్ట స్పందించకపోతే ఇంకా సీఎం ఇంటి దగ్గరికి గిట్ట వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి లెటర్ ఇస్తాము, మాట్లాడతాము. అట్లాగే వీళ్ళ ఎవరు ఎగ్గ మల్లేష్, క్యామ మల్లేష్ వీళ్ళ ఇంట్లో నీట ముట్టడించి కంపల్సరీ వీళ్ళ దిష్టి బొమ్మలు కాలబెట్టడానికి ఉంటుంది.